ఇంత చరిత్రను ఆత్మకథను ఇంత తక్కువ పేజీలతో రాయొచ్చు ఇంత చక్కగా అనే విషయం నాకు కానీ ఆత్మకథ చరిత్ర నా మధ్య చాలా మంది ప్రోత్సహించారు ఆత్మకథ రాయండి నేను రాయనయ్యా ఎందుకు రాయేస్తారని చాలా మంది కథలు రాయాల్సి వస్తుంది జీవితంలో అనేక వేల మంది తారసపడ్డారు వివిధ సందర్భాల్లో అవన్నీ నేను ఎక్కడ పెట్టలేదు రేపు ఆత్మకథ అంటే ఉన్నట్టుగా రాయాలా దానివల్ల కొంతమందికి ఇబ్బంది కూడా కలుగుతుంది అని చెప్పారు అది చాలా పోరాడారు కొంతమంది ఏదో రాయాల్సిందే నేను రాయను వాళ్ళందరూ పోరాడిన కనుక నేను రాయగానే మొన్న రాస్తే చూస్తానని చెప్పాను ఆయన పాత్రికేయ మిత్రుడు రాశారు దాన్ని ప్రధానమంత్రి గారు విడుదల చేశారు.